హాయ్ ఫ్రెండ్స్, క్యాన్సర్ చికిత్సలో తదుపరి పురోగతికి మన పెంపుడు పిల్లులే కీలకంగా మారవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తాజాగా ప్రపంచంలోని 5 దేశాలకు చెందిన వందలాది పిల్లుల క్యాన్సర్ కణితులను విశ్లేషించిన పరిశోధకులు పిల్లుల్లో కనిపించే అనేక క్యాన్సర్లకు, మనుషుల్లో కనిపించే క్యాన్సర్లకు ఆశ్చర్యకరమైన జన్యు పోలికలున్నాయని గుర్తించారు. అంతేకాదు, అధ్యయనం భవిష్యత్తులో మనుషుల క్యాన్సర్ చికిత్సలకు కూడా కొత్త మార్గాలు చూపే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అసలు పిల్లుల క్యాన్సర్లో దాగి ఉన్న ఆ రహస్యమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పరిశోధనను యూనివర్సిటీ ఆఫ్ గల్ఫ్, వెల్కమ్ సిన్సర్ యూనివర్సిటీ ఆఫ్ బెన్ శాస్త్రవేత్తలు కలిసి నిర్వహించారు. ఈ అధ్యయన ఫలితాలు ప్రపంచ ప్రఖ్యాత సైన్స్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. ఈ పరిశోధనకు డాక్టర్ జెఫ్రీ వుడ్, డాక్టర్ స్వెన్ రొటీన్బర్గ్, డాక్టర్ లూయిస్ వాన్ డర్ వెయింట్ నాయకత్వం వహించారు. దాదాపు 500 పెంపుడు పిల్లల నుంచి సేకరించిన క్యాన్సర్ నమూనాల్ని వారు విశ్లేషించారు. అయితే శాస్త్రవేత్తలు అసలు ఏం కనుగొన్నారు? పిల్లుల్లో క్యాన్సర్ కారణమయ్యే అనేక జన్యు మార్పుల్ని మనుషుల్లో, కుక్కల్లో కనిపించే క్యాన్సర్ జన్యు మార్పులతో చాలా దగ్గర పోలికలు కలిగి ఉన్నాయని వారు గుర్తించారు. ముఖ్యంగా పిల్లుల్లో కనిపించే రొమ్ము క్యాన్సర్లో FBXW7 అనే జన్యువులో మార్పులు అత్యంత సాధారణంగా కనిపించాయి. ఇదే జన్యువులో మార్పులు మనుషుల రొమ్ము క్యాన్సర్లో కూడా తీవ్రమైన పరిస్థితులతో సంబంధం కలిగి ఉన్నాయని ఇప్పటికే పరిశోధనలు సూచిస్తున్నాయి. ఈ అధ్యయనంలో మరో ఆసక్తికర విషయం కూడా బయటపడింది. పిల్లుల్లో కనిపించే రక్తం, ఎముకలు, ఊపిరితిత్తులు, చర్మం, జీర్ణ వ్యవస్థ, నాడీ వ్యవస్థకు సంబంధించిన క్యాన్సర్స్లో కూడా మనుషుల క్యాన్సర్తో అనేక జన్యు పోలికలున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. ముఖ్యంగా పిల్లులు తమ యజమానులతో ఒకే వాతావరణంలో జీవిస్తాయి కాబట్టి కొన్ని క్యాన్సర్ ప్రమాద కారకాలు కూడా ఉమ్మడిగా ఉండే అవకాశం ఉందని పరిశోధకులు భావిస్తున్నారు. ఈ పరిశోధనలో అత్యంత ఆశాజనకమైన విషయం చికిత్సకు సంబంధించింది. FBXW7 జన్యు మార్పున్న కొన్ని పిల్లుల కణితులను పరీక్షించినప్పుడు కొన్ని కీమోథెరపీ ఔషధాలు మెరుగైన ఫలితాలు చూపించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రస్తుతం ఈ ఫలితాలు ప్రయోగశాల స్థాయిలో మాత్రమే ఉన్నప్పటికీ భవిష్యత్తులో కొత్త చికిత్సా విధానాల అభివృద్ధికి ఇవి కీలకంగా మారవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. శాస్త్రవేత్తలు దీన్ని వన్ మెడిసిన్ విధానం అని పిలుస్తున్నారు. అంటే మనుషులు, జంతువుల ఆరోగ్య పరిశోధనల్ని వేరువేరుగా కాకుండా పరస్పరం అనుసంధానం చేసే అధ్యయనం చేయడం. ఈ విధానం ద్వారా జంతువుల్లో కనిపించే వ్యాధులపై వచ్చిన అవగాహన మనుషుల చికిత్సలకు ఉపయోగపడవచ్చు. అలాగే మనుషుల కోసం అభివృద్ధి చేసిన కొన్ని చికిత్సలు భవిష్యత్తులో జంతువులకు కూడా ఉపయోగపడే అవకాశం ఉంది. చూసారుగా, ఇన్నాళ్లుగా పెద్దగా అధ్యయనం చేయని పిల్లుల క్యాన్సర్ జన్యు రహస్యాలు ఇప్పుడు శాస్త్రవేత్తల ముందుకు వస్తున్నాయి. ముఖ్యంగా ఈ పరిశోధన పిల్లుల క్యాన్సర్ చికిత్సను మెరుగుపరచడమే కాకుండా మనుషుల్లో కనిపించే క్యాన్సర్లను అర్థం చేసుకోవడంలో కూడా కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఒక చిన్న పెంపుడు పిల్లే భవిష్యత్తులో క్యాన్సర్పై పోరాటంలో పెద్ద క్లూ ఇవ్వొచ్చని ఈ అధ్యయనం సూచిస్తోంది. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాల్ని కమెంట్స్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.